చెల్లిస్తూ ఉన్నా. సో ఈరోజు ప్రత్యేకమైనటువంటి యొక్క శుభ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి బిషప్స్ కాన్సిక్రేషన్ ఆఫ్ ఎపిస్కోపల్ బిషప్గా ఏర్పాటు కార్యక్రమంలో అందరినీ కూడా బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. సో దయచేసి క్వైర్ వారు కూడా మీరు వెనక్కి వెళ్తే మీకు మళ్ళీ కొంచెం ఈ కుర్చీలన్నీ ఇక్కడ సెట్ చేస్తారు కనుక మీరు దగ్గర ఉండటం అనేది దేవుని యొక్క పరిచర్యను కొన్ని వేల సంఘాలకు మరి మోడరేటర్గా ఉన్నటువంటి ప్రీస్ట్ బిషప్ అయినటువంటి డాక్టర్ ఏజేసి శోభన్ వైగారిని వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్చ్ బిషప్ అయినటువంటి ఆర్చ్ బిషప్ డాక్టర్ కె ప్రదీప్ కుమార్ గారు వారిని ప్రేమతో రావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా బిషప్ డాక్టర్ ఎన్ సువన్ రాజ్ గారు, వైస్ చైర్మన్ ఆఫ్ ఆర్చ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వచ్చిన దయచేసి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఇన్వైటీస్గా ప్రత్యేకమైన ఆహ్వానితులు బిషప్ డాక్టర్ వైఎస్ స్టాన్లీ బాబు గారు, మెట్రోపాలిటన్ బిషప్ ఆఫ్ రాయలసీమ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే బిషప్ డాక్టర్ టి జాన్ విజయ్ కుమార్ గారు, బిషప్ ఆఫ్ వెస్ట్ గోదావరి డైసన్ డిస్ట్రిక్ట్ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే ఇన్వైటీస్లో ఒక ప్రత్యేకమైన విశిష్ట అతిథి ఉన్నారు. మీ అందరికీ పరిచయం కార్నర్స్టోన్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క ప్రియులు బిషప్ డాక్టర్ జి సుభద్రారావు గారు ఏలూరు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కాన్సిక్రేషన్ బిషప్గా పట్టాభిషేకం కాబోతున్నటువంటి ప్రియులు డాక్టర్ పుల్లగూర నామప్రకాశ్రావు గారు వారు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు ఎక్కడైతే కూడి నా నామం ధ్యానించుదురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన వారికి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మా మధ్య ఉన్న దేవుడు అని మాతో ఉన్న దేవుడు అని మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి మీ దాసులను నేను ప్రేమించి నా తండ్రి ఈ యొక్క దేశంలో ఈ యొక్క సత్య సువార్త తెలియజేయడానికి నా తండ్రి మీరు నియమించుకున్న దాసులను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా పరిస్థితిలో నా తండ్రి నాయన మీ దాసులుంటూ నాయన తన ఈ దినాన ప్రత్యేకంగా గురువుగా అభిషేకించబడుతుండగా నా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యం ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించండి. తనకిచ్చిన గురుతర బాధ్యత మీ వాక్యాన్ని సత్యంగాను యథార్థంగాను నా తండ్రి అనుభవపూర్వకంగాను అనేకులకు బోధించగలిగిన సామర్థ్యాన్ని నేటి నుండి గ్రహించి కలిగొనడానికి కూడా కృపానుగ్రహించమని పెట్టుకుంటున్నాం. చేరువచ్చిన వారందరినీ దీవించండి. ఈ కార్యక్రమం నామాన్ని మందుగా జరిగినట్టుగా మీరే చూపించి మహింపడమని యేసు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నడిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఆర్చ్ డయాసిసన్ ఆర్చ్ బిషప్ అయినటువంటి డాక్టర్ కె ప్రదీప్ కుమార్ గారికి అప్పగిస్తూ వెల్కమ్ అడ్రస్ చేయవలసిందిగా వారికి సమర్పిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవుని కుమారుని పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తున్నా.
ఇట్టి శుభ సందర్భంలో రెడ్ ఆఫ్ ఎపిస్కోపల్ చర్చ్ అధినేతగా ఉన్నటువంటి ప్రెస్ బిషప్ ఐజేసి శోభన్ బాబు గారు ఫౌండర్గా ఉండి అనేక అద్భుత కార్యాలను జరిగించి అనేకులను ఆయత్తపరుచు అనేకులను జీవింపజేస్తూ క్రమమైనటువంటి విధానంలో దేవుడు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా జిల్లాల్లో దేవుని పరిచర్య విస్తృతముగా ఈ అంత్య దినములలో జరుగు నిమిత్తమైనటువంటి ప్రణాళిక ఏర్పరచబడి దేవుని చేత నిర్ణయింపబడి ముందుకు కొనసాగింపబడుతున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. వీళ్ళకి అలంకరించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు నామమున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళకి ముందున్నటువంటి డెసిగ్నేట్గా ఉన్నటువంటి ప్రకాష్ రావు గారిని, తర్వాత ఉన్నటువంటి సంఘ పెద్దలను, ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, మరి సభ్యులను, విశ్వాసులను, మరి ఆ క్వాయర్ టీమ్ని, ఇంకా తదితర ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా ప్రభు నామమున ఆహ్వానిస్తూ వారికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి స్థితిలో ఈ సహవాసంలో జరగనటువంటి ప్రతి కార్యక్రమమును దేవుడు జయకరముగా జరిగించులాగున మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయమందు, మనస్సునందు, ఆత్మయందు, శరీరమందు అన్నీ ప్రభువుకు చిత్తానుసారంగా మహిమకరమైనటువంటి జీవితంలో జీవింపబడిలాగున మీ అందరినీ ఆహ్వానిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాను. ప్రభు దీవించి ఆచరించి కాపాడి తన వంతులో ఏది చేయాలని మరి ప్రకాష్ రావు గారిని బిషప్గా అభిషేకించబోతున్నారో ఆ పనిని యాత్రా దినములన్నింటిలో నమ్మకముగా చేయలాగున అనేకులు దేవుని యందు సంతోషించి క్రమమైన పద్ధతిలో దేవుని మహిమపరచులాగున నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశం కొరకైనటువంటి ప్రణాళికలో నడిపింపబడిలాగున అతి ఆహ్వానం అందుకొని ముందుకు సాగాలని కోరుచున్నా. దేవుడిని దీవించును గాక. తదుపరిగా మా బిజినెస్ రెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ సర్వీస్ని మన మధ్యలో లాజరస్ గారు, రెవరెండ్ డాక్టర్ టి లాజరస్ గారు నన్ను నడిపిస్తారు. లెమ్ము తేజరీలు నీకు వెలుగు వచ్చిన మ్యూజిక్ వారందరూ పాడుతుంటే మంచి ఓకే అందరం కలిసి అందరికీ వచ్చినటువంటి పాట లెమ్ము తేజరీలు నీకు వెలుగు వచ్చినది. ప్రోగ్రామ్ షీట్ అందరికీ కనెక్ట్ చేయండి. ప్రోగ్రామ్ షీట్లో వెనక పాడుతుంది. జనము నీదు
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. రండి మనమందరం కలిసి దేవుని యొక్క కనికరము కొరకు వేడుకొందాం. తండ్రి అయిన దేవా మమ్మను కనికరింపుము. అందరు చెప్పండి నాతో పాటు, ప్రభువా మమ్మను కనికరింపుము. కుమారుడు అయిన యేసుక్రీస్తు దేవా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. పరిశుద్ధాత్ముడు అయిన దేవా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. రండి ప్రియులారా, అందరం కలిసి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తును స్తుతించుదాము. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగి పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసెను. అందరూ తల వంచండి. ప్రార్థన. భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్తవు, శ్రీమంతుడు వగువ దేవా, నీ ప్రియ కుమారుడు మా ప్రభువు మేము అపోస్తులు చూపిన మార్గములోనే పరిశుద్ధులుగా కూడి నిన్ను ఆరాధించుచున్న ప్రియేక దేవా, మా క్రైస్తవ జీవితంను నూతనపరిచి రక్షణానందను పొందినట్లు కృపచూపు. మా ఇండియా దేశ సాంప్రదాయాన్ని గౌరవించు. మా మాతృభూమిలో మేము నివసించినట్లు శాంతితో, సమాధానంతో, వివేకంతో జీవించినట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపి సత్యములోకి నడిపించమని వేడుకొనుచు నా ప్రార్థనలు ఏకీభవించిన ఈ నీ సంఘ బిడ్డలను నీకు సమర్పించుకోవచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒకటి నుండి 7 వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతమేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను రక్షించినప్పుడు నాకు అవమానం కలుగునేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించేదను. రెండవ చదువుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి మరి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరమివ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్లే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనిది. ఆమేన్. 25-26 చదువుకున్నాం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయరనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవాడై ఉండుకోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ప్రవక్తల ద్వారా బయలుపరచబడిన పరిశుద్ధ లేఖనములలో నేను ఉన్నవాడనని తనకు తానుగానే బయలుపరచబడిన సర్వశక్తిమంతుడును పరలోకాధిపతి తండ్రి అనే యెహోవా ఏకదేవుడిని నేను నమ్ముచున్నాను. ఆ దేవుడే నరరూపము దాల్చి తాను సృష్టించిన భూలోకములోనే దావీదు వంశమందు కన్యమరియకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి యేసువారుగా పెద్దబడి సర్వలోకములకు పాప క్షమాపణ
ప్రకటించుటలో తన స్వజనులచే తిరస్కరించబడి అన్యుల చేతికి అప్పగించబడి పొంటి పిలాతు అధికారం కింద శిక్షింపబడి మరణ శిక్ష పొంది శాపగ్రస్తుడుగా భూమ్యాకాశముల మధ్య శిలువపై మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి పునరుద్ధానుడై 40 రోజులు ఆ ప్రాంత ప్రజలకు సజీవుడిగా కనపరుచుకొని ఆ ప్రజల సమక్షంలోనే పరలోకములకు ఆరోపణుడై సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సాక్ష్యము పొంది సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకై తిరిగి అక్కడ నుండి మహిమయే రానయ్యున్న యేసుక్రీస్తు యేసుక్రీస్తు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నమ్ముచున్న శ్రీత్వదేవుని నమ్ముచున్న పరిశుద్ధ సహవాసమును సకల బాప్తిస్మమును శరీర పునరుద్ధానమును క్షమాపణ నిత్య జీవమును ఉన్నవని మరియు పరిశుద్ధ సంస్కార భోజనమును క్రీస్తు రక్తము శరీరములకు మారుగా రొట్టె ద్రాక్షారసమును తీసుకుంటున్నాను. నేను పాపము నుండి విడుదల పొంది రక్షించబడుతుందని నమ్ముతున్నాను. ఓకే, పోయే సిద్ధంగా ఉన్నారండి. మీకు ఒక పల్లవి
ప్రకాష్ రావు గారి గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరచబడుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధతలో పరలోకం నుంచి మహిమ దిగి వచ్చులా, ఆ మహిమతో నింపబడి ఆ మహిమ యందు ప్రత్యక్షతలో గొప్ప కార్యములు చేయులాగున దేవుని యొక్క అనుగ్రహ ప్రాప్తుడై ఆ అనుగ్రహములో దైవ సంకల్పానుసారంగా, దైవ చిత్తానుసారంగా ప్రతి పదము, ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి ప్రవర్తన పరిశుద్ధపరచబడు నిమిత్తమై ప్రార్థనలు చేద్దాం. మహాప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సృష్టికర్తమైన నీవు మానవుని నిర్మించి మీ రూపం ఇచ్చి మీ స్వరూపమందు పరిశుద్ధ పరచుటకై ఈ అవకాశంలో మీ దాసుడు ప్రకాష్ గారికి అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరమ నుండి మీ దేవదూత సైన్య సమూహముతో మా మధ్యలోనికి వచ్చి ప్రభువా రెవరెండ్గా అభిషేకం ఇప్పుడు బిషప్గా అభిషేకింపబడుచుండగా పరిశుద్ధపరచండి, ప్రవర్తన విషయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా. తన ప్రతి అవసరతలో మీరు ఇంతవరకు తోడైనారు. వస్త్రములను, నూతన వస్త్రములను పరిశుద్ధ వస్త్రములుగా మార్చండి. పవిత్రతను దినవాడై మీ సహవాసములో, మీ సంఘములో గడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ నందు బిషప్గా ఈ ప్రాంతంలో కొనసాగింపబడులాగున మీ పరిశుద్ధతను తన మీద కుమ్మరించమని అడుగుచున్నాం. తండ్రి అయిన దేవుని నామములో, పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామములో, పరిశుద్ధాత్మ యందు మీరు పరిశుద్ధపరచబడుదురుగాక. గత కాలము కంటే ఈ క్షణము మొదలుకొని నిత్యత్వ సంబంధమైనటువంటి దానిలో దేవుని ప్రణాళిక యందు ప్రత్యేకింపబడినటువంటి వారై లేఖనాలను అనుసరించి సంఘ క్షేమము కొరకు సహవాసము బలపరచబడి నిమిత్తమై విశ్వాసులు ఉన్నతమైన స్థితిలోకి ఎదుగు నిమిత్తమైనటువంటి ప్రణాళికలో పరిశుద్ధాత్మ యందు పరిశుద్ధపరచబడినటువంటి వారై అట్టి అభిషేకము నుండి నడిపింపబడుదురు గాక. సహాయం అందించి నిలబెట్టి బలపరచమని దైవజనులు అభిషక్తులు ఉండగా అభిషక్తుల ద్వారా అభిషేకం పొందబడుటకు అట్టి పరిశుద్ధ పరచబడినటువంటి స్థితిలో మేము ముందుకు వచ్చిండగా సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మహాప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నీతిని మీ నామములో పరిశుద్ధపరచుచున్నా పరము నుండి ప్రభువా మీ శక్తిత్వని ఇదిగో ఇది పరిశుద్ధపరచబడినటువంటి నీరు చాలా పడుచుండగా నూతన క్రియ, నూతన కార్యక్రమం, నూతనమైనటువంటి మహిమతో నింపబడి అతి దీవెనతో ముందుకు కొనసాగింపబడుదురుగాక. ప్రార్థించుకున్నాం. మహిమ, ఘనత, ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ పొందునైన అర్హుడు అయిన మా యేసు ప్రభు ఈ నామానికి లెక్కలేని స్థుతులు చెల్లిస్తాం. కార్నర్ స్టోన్ ప్రేయర్ ఫెలోషిప్లో
ఈ దాసుని ప్రకాష్ గారిని అంచెంచెలుగా నువ్వు దీవిస్తూ నువ్వు మహిమ పొందేవు తండ్రి. నీకు స్తోత్రం. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ యొక్క దాని ద్వారా బిషప్ ఆర్డినేషన్ పొందుతూ ప్రభా బిషప్ యొక్క డ్రెస్ను అనేక వస్త్రాలుగా ధరిస్తూ ప్రభా ఈ వస్త్రమును ఈ దాసునికి మహిమకరమైన వస్త్రములుగా నీ మహిమతో ప్రభా నింపబడి పరిశుద్ధపడి ప్రభా ఈ వస్త్రములను ఎవరు త్రాగుదురో నీ నామ మహిమే వారు స్వస్థతలు విడుదల పొందులాగున నా తండ్రి ఈ వస్త్రాలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ దాసుకి ఇచ్చిన సహనమును ఓర్పును బట్టి మీకు వందనాలు. ఇంకనూ సంఘాభివృద్ధిలో ఈ దాసుని పరిపూర్ణుడవులాగున నీ కృప దయచేయమని ఈ వస్త్రములను యేసు నామములో అభిషేకిస్తున్నాం తండ్రి. ఆమేన్. సార్ ఒకసారి ఇటు చూడరా సార్, వికెట్ మీ సార్. వన్ మోర్ సార్, వన్ మోర్ సార్, మీరు కూడా చూడండి సార్. అదుపుగా బిషప్ గారుగా అంటే మా ఆర్చ్ బిషప్ గారు సార్ చెప్పారు ఏమనంటే 100 సంఘాలు కలిగిన వారు ఒక బిషప్ అవుతారని. కానీ 100 మంది నాలాంటి వాళ్ళు తయారు చేసిన వారు కూడా బిషప్లు అవుతారు. దేవుని స్తోత్రం. నేను పాస్టర్ని. నాలాంటి పాస్టర్లకి అనేక మందికి ఆయన విద్యను నేర్పించారు. ఆయన లాంటి పాస్టర్లకి మా బిషప్ గారు అంటే ఆర్చ్ బిషప్ గారు సోమరావు గారు కొన్ని వేల మందికి నేర్పించారు. అందుకోసం ఆయన ఆర్చ్ బిషప్ గారు ఎంతమందిని అభిషేకించారనేది నాకెంతో సంతోషం. ఎందుకంటే కానీ వాడుతూ ఉంటాం. గుంటూరులో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి మొట్టమొదటి సార్ని కలిశాను ఆర్చ్ బిషప్ సోమరావు గారిని. తర్వాత నాన్ ప్రకాష్ గారిని నేను కలిశాను, ప్రీస్ట్ బిషప్ గారిని కలిశాను. తర్వాత నాన్ ప్రకాష్ గారు అంటే మేము బైబిల్ కాలేజీలో స్టార్ట్ పెట్టిన బైబిల్ కాలేజీలో మేము చదివాము. దాంట్లో ఎక్కువ క్లాసులు తీసుకున్నది మాత్రం మన బిషప్ గారు, ఇప్పుడు ఈరోజు అవుతున్న బిషప్ గారే. తర్వాత నాకు బైబిల్ని చాలా సింపుల్గా చదవటం ఎలా నేర్చుకోవాలో నేర్పించింది మాత్రం మా ప్రీస్ట్ బిషప్ సోమరావు గారే. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. తప్పనిసరిగా మనం బుర్రను పెట్టి తప్పనిసరిగా వినాలి. కనుక అలాంటి వారిని ఆయన తయారు చేస్తున్నారు. ఈనాడు ఇక్కడ నామప్రకాష్ గారి గురించి నేను విట్నెస్ ఇవ్వడం అంటే మీ అందరికీ తెలిసిన వారి గురించి నేను మాట్లాడాను. అందరికీ తెలుసా తెలియదో చెప్పండి. ఆయన చాలా చక్కగా చెప్తారు, చాలా చక్కగా. ఎంత సౌమ్యులు అంటే ఎంత తగ్గించుకొని ఉంటారు, ఎంత నెమ్మదిగా ఉంటారంటే ఆయన చూసిన తర్వాత మేము అనుకుంటాం ఆయన చూడటమే కాకుండా అంటే మనసే కాకుండా రూపం కూడా అందంగా ఉంటుంది. మా అమ్మాయి ఉంటుంది, ఆ పాపలా ఏళ్ళలాగా ఉంటుంది మా పాప. ఏ కోట్ వేసినా మీ ప్రిన్సిపాల్ గారు చాలా బాగుంటారు డాడీ అంటూ. అంటే మీ అందరికీ తెలిసిందే వారిని అభిషేకించడం అనేది గొప్ప భాగ్యం. దేవుడు ఈరోజు మనకి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొనే గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు. ఇంకను ఆయన అనేక మంది మరి శిష్యులను తయారు చేయాలని, సేవకులను తయారు చేయాలని, మరి వారు ఇంకను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి రెండింతల ఆశీర్వాదంతో ఏలియా కంటే ఎలీషా గొప్ప మరి సూచనలు ఎక్కువగా ఆయన అద్భుతాలు చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఇంకనూ 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 ఆయన తన అభిషేకాన్ని పొంది మరి ఆయన చక్కగా ప్రకటించాలని మరి ఈనాటి కార్యక్రమంలో ఆయన అర్హుడు అని చెప్పడానికి నా జీవితం అంటే నా వయసు చాలదు. ఆయన అర్హుడే, అందులో ఏమి సందేహం లేదు. కాబట్టి వారిని అభిషేకించినందుకు బిషప్ గారందరికీ నా వందనాలు. మరి అభిషేకాన్ని అందుకున్న మా ప్రిన్సిపాల్ గారికి నా కంగ్రాచులేషన్స్. మరి వారిని అభిషేకించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్థానిక సంఘం దానిస్వామి చర్చ్ నుంచి రెవరెండ్ ఎన్విఐ ప్రకాష్ గారు వచ్చి విట్నెస్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నారు. అలానే ఆర్చ్ బిషప్స్, బిషప్స్, రెవరెండ్స్, అలానే సంఘానికి
స్నేహితులకి, వారి కుటుంబ సభ్యులందరికీ సంఘం తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదేమో మరి ఈ సంఘంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘంలో జరుగుతున్న దాన్ని బట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా జ్ఞాపక శంకులు ఈ సంఘంలో ఒక మూల స్తంభమైనటువంటి వారు ఒకరు నా తండ్రి అయినటువంటి రాజేష్ గారితో సుధాకర్ గారు, జ్ఞానప్రకాష్ గారు వీరిరువురు కలిసి పరిచయని మరి కొనసాగించేవారు. తర్వాత మరి మా తండ్రి చనిపోయిన తర్వాత కూడా వారు సొంత ప్రయోజనాలు లేకపోతే వారి ఏదో చేసుకొని పోవాలనేటువంటి తలంపు కాదు, కానీ చాలా పట్టుదలతో ఈ సంఘాలలో మరి పనిచేస్తూ అనేక మంది ఆత్మలను దేవుళ్ళని నడిపించుటకు వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి ఇంకా ఆరోగ్యము లేనప్పటికీ దేవుని పనిలో నమ్మకంగాను యథార్థంగాను మరి సంఘంలో ఏ కార్యక్రమం జరగాలన్నా కానీ వారు చాలా ఆసక్తితో మరి అనేక కుటుంబాల మధ్య మరి పరిచయం కొనసాగిస్తూ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను వారు చేసేటువంటి పరిచయని నిజంగా చాలా సంతోషమైనటువంటి ఈ సంఘానికి. అయినప్పటికీ మరి ఈరోజు జ్ఞాపక శంకులు ఈ బిషప్ కాన్సన్ట్రేషన్ తీసుకోవడం అనేది మరి సంఘానికి ఒక గుర్తింపుగాను, అలానే ఆయన ఒక మంచి టీచరే కాదు కానీ ఒక మంచి టీచరు, చాలా సౌమ్యము కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు, ఉదాహరణమైనటువంటి స్వభావం అయినటువంటి వారు, దేని విషయంలో కూడా ఎవరిని నొప్పించేటువంటి మనిషి అయితే కాదు. మరి వాక్యం చెప్పడంలో కూడా చాలా లోతైనటువంటి మరి మర్మాలు, లోతైనటువంటి సందేశాలతో మరి ఆ విధంగా మరి సంఘంలో మంచి ప్రచర్య చేస్తూ ఉంటున్నారు. ఇంకా అటువంటి వారు మరి ఈరోజు ఈ విధంగా వారు దేవునిలో ఘనత చెందడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము. అలానే అనేక మంది ఈ సంఘంలో మా తండ్రి గారితో చేసేటువంటి వారు ఉన్నప్పటికీ ఈరోజు సమయము మరి జ్ఞాపక శంకులకి ఈ బిషప్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కనుక మరి నేను బిషప్ గారిని అడిగినప్పుడు మరి అక్కడ చేసుకుంటారంటే అక్కడ చేస్తాం, లేదంటే మీ సంఘంలో చేస్తాం అన్నప్పుడు నేను సంతోషంగా అంగీకరించడం జరిగింది. అది అక్కడ చేసే కంటే మరి కుటుంబము అనేటువంటి ఈ యొక్క సంఘం ఉంది, మరి ప్రేమించేటువంటి ఈ యొక్క సంఘం ఉన్నప్పుడు ఈ సంఘంలో జరిగితే బాగుంటుందని మరి నేను అడిగినప్పుడు వారు అంగీకరించారు. అలాగే జ్ఞాపక శంకులు కూడా మరి కొంతకాలం తన ఆరోగ్యంలో బలహీనమైనప్పటికీ తను అంకుల్ కొంచెం ఆ టైంలో వెనకబడ్డారు. అయినా నేను కొంచెం సిద్ధపాటు కలిగి ఉండాలని ఆయన అడిగినప్పుడు ఆ యొక్క సమయాన్ని తీసుకొని మరి ఈరోజు మరి అంకుల్కి ఆ సిద్ధపాటును దేవుడు అనుగ్రహించారని నమ్ముతూ దేవుని యొక్క మరి పని వారిని మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి జ్ఞాపక శంకుల్ని ఈ రీతిగా కనపరచమనేటువంటిది చాలా సంతోషము. కనుక మరి మొదటిగా మరి జ్ఞాపక శంకులకి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. నా తరపునే కాదు కానీ సంఘం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. దేవుడు నా స్తోత్రం కలిగిన ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రత్యేక సమయంలో మనమందరూ కూడి నాకు చెల్లి సొంత భర్తే కండేశ్వర నాకు బావగారు మనకి ఈ హోదా ఈ
ముఖ్యమైన హోదా ధరింపజేయడానికి మనం అందరం కూడి ఉన్నాం. నేను ఒక చిన్న పాట పాడతాను. ప్రకాష్ రావు గారు అనే దీపం యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ప్రకాశ్ రావు గారి విషయంలో ఒక విషయం నేను బాగా గమనించిందని, చాలా క్లోజ్గా ఈజ్ వెరీ సిన్సియర్ మ్యాన్. వెరీ ఎంత సిన్సియర్ అంటే ఆ సిన్సియర్ యాక్టిని బట్టే తను మామూలు టీచర్ నుంచి ఒక బెస్ట్ టీచర్ స్థాయికి వెళ్ళిపోయాడు. అవార్డు స్టేట్ అవార్డులో పొందుకున్నాడు. ఇక్కడ కూడా దేవుని విషయంలో కూడా ఎంతో సిన్సియర్గా ఉంటాడు. మేము గమనించాము. ఇంట్లో తనకున్న సమస్యలు, మా చెల్లి కొంచెం సిక్ అయినా, బాబు పెట్టేయడము, అది అందరికి తెలిసిన విషయమే. అయినా కానీ కొన్నిసార్లు చర్చికి అయితే వాళ్ళు కాదంటారు. చర్చికి మా రావడానికి వాళ్ళు ఏం కాదండి, కానీ కొంచెం చిన్న ఫంక్షన్లు ఉంటాయి. ఆ ఫంక్షన్లు పోవడానికి మీకు పోకపోతే ఏం లేదు, అది నేను వాళ్ళు అంటా ఉన్నా కానీ ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కడ కూడా అసలు చర్చికి హలో చర్చికి ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వడం నేను చూడ. ఇక్కడే కాదు, అతను డ్యూటీలో మన టీచర్గా చేస్తూ కూడా సెలవులు పెట్టడం, ఇంటి దగ్గర ఉండటం కూడా నేను చాలా వెరీ రేర్గా చూసాను. అంత సిన్సియర్ తన డ్యూటీ విషయంలో కానీ, ఇక్కడ పాస్టర్గా కానీ. అందుకే దేవుడు అంచెలంచెలుగా వీళ్ళని ఈ స్థాయికి, బిషప్ స్థాయికి తీసుకొచ్చారంటే తన సిన్సియరిటీ ఎక్కడ కూడా తగ్గిపోడు. సో ఈ యొక్క శుభ సందర్భంలో మాకు చాలా గర్వంగా ఉంది. నా చెల్లి భర్త ఒక బిషప్ స్థాయికి చేరాడంటే నాకే కాదు, నాకు, నా కుటుంబ సభ్యులకి, మా బంధువులందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆత్మీయ తండ్రులకు, శిక్కులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చర్చి యాజమాన్యం తన యొక్క సిన్సియరిటీ, తన యొక్క సేవను గుర్తించి మరి ఆ స్థాయికి, బిషప్ స్థాయికి తీసుకొచ్చారంటే ఈ యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాను. సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటాను. మరి మరొకసారి మామూలు ప్రకాశం వారి పేరులోనే ప్రకాశం ఉంది, ప్రకాశం ఉంది. సో అలా ఎలాగూ ఇంకా ప్రకాశించాలని తను బిషప్ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా బలంగా దేవుల్లో ఉంటూ ఇంకా ఎంతోమందిని వెలిగించాలని దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండి తన యొక్క ధర్మాలు, బిషప్గా ధర్మాలను నిర్వర్తించడానికి దేవుని నడిపింపు, సహాయం నాయన బిడ్డతో ఉంచాలని ప్రార్థిస్తున్నాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా దేవ, మా యేసయ్య, మా ప్రభు తండ్రి, పరిశుద్ధుడా, ఇల్లు తండ్రి, మేము అందరము కూడి ప్రభువా ఈ బిడ్డను నాయన పాస్టర్ స్థాయి నుంచి, రెవెన్యూ స్థాయి నుంచి అంచెలంచెగా నాయన బిడ్డను నాయన గెలిపిస్తున్న విధానం బట్టి మీకే మహిమ అంత ప్రభావం చూపిస్తున్నాం. మా దేవ, ఇల్లు తండ్రి, ఇప్పుడు బిషప్గా నాయన బిడ్డను మీరు అలంకరిస్తున్నందుకే మీకు నాయన స్తోత్రాలు, మహిమ అంత ప్రభావం చెల్లిస్తూ తన యొక్క డ్యూటీస్ తండ్రి చక్రంగా మంచిగా నిర్వహించడానికి మీ యొక్క తోడు, మీ సహాయం, మీ నడుపు దయచేయండి. ప్రభు ఆ బిడ్డను నాయన దీవించి ఎంతోమందికి నాయన ఆశీర్వాదకరంగా ముందులాగా ఆ బిడ్డను ప్రభు ఆశీర్వదించి
కాపుదల మారుతుంది. ఈ మా ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతనాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి కుల్లగూర జ్ఞానప్రకాశ్రావు గారు ఏప్రిల్ 5వ తారీఖు 1951 సంవత్సరం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామస్థైనటువంటి కుల్లగూర చక్రయ్య గారు, కుల్లగూర కోటమ్మ గారికి ప్రథమ సంతానంగా జన్మించింది. వీరు 3 సోదరులు, 2 సహోదరి. వీరు చిన్ననాటి నుంచి మంచి విద్యాభ్యాసం చేస్తూ MA, MA, BL, BD, MPH అండ్ DD చేసి ఉన్నారు. 33 సంవత్సరాలు వారు టీచర్గా, హెడ్ మాస్టర్గా RCM మేనేజ్మెంట్ స్కూల్స్లో చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు 2001లో పొందుకున్నారు. 25 సంవత్సరాలు NCC ఆఫీసర్గా కూడా చేసి మేజర్గా రిటైర్డ్ అయ్యారు. అలాగే వీరు రిటైర్డ్ అయిన తర్వాత రోజు అనుకోలేదు మేము కలుసుకున్నాం. వీరు బీడీ చేయాలని ఒక ఆశపడ్డారు. అప్పుడు విశాఖపట్నం థియలాజికల్ కాలేజీలో చేయాలనుకున్న టైంలో అక్కడ దాకా వద్దండి వీరిని అడ్వైజ్ చేసి వీరితో పాటు నా సభ్యుని కొంతమంది మా చర్చ్ బిలీవర్స్ని యాక్ట్ చేసి YMCA బైబిల్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్గా వీరిని బీడీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వీరి యొక్క స్పిరిచువల్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ 4th అక్టోబర్ 1984. అలాగే ఆ తర్వాత నుంచి వీళ్ళు విక్టర్ లాజరస్ గారితో కలిసి పరిచర్యలు పాల్గొంటూ పార్ట్ టైం పరిచర్య పాస్టర్గా 22 సంవత్సరాలు నిర్వహించారు. రిటైర్డ్ అనంతరం 10 సంవత్సరాల నుంచి ఫుల్ టైం పాస్టర్గా ఉన్నారు. అలాగే వీరి వివాహ వైవాహిక సంబంధ జీవితాలు వీరు ఇందాక ప్రియులు దేనేంద్ర సాక్షించినట్లుగా విశ్రాంతం గారితో 1972 సంవత్సరంలో వివాహమైంది. దేవుడు వీరిని 2 సంతానంతో దీవించారు. కుమారుడు శ్రీ నిరంజన్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మోడల్ స్కూల్, అలాగే PE మామని. వీరు మల్లికార్జునపేట 5వ లైన్ గుంటూరులో నివాసం చేస్తూ ఉన్నారు. అలాగే బైబిల్ కాలేజ్ అనగా YMCA బైబిల్ కాలేజ్లో వారు ప్రిన్సిపల్ గాను, ప్రో వైస్ ఛాన్సలర్ ఆఫ్ CNDUకి, అలాగే సెక్రటరీ ఆఫ్ ఆర్చిడయాసిస్ ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవలం ఇందాక దేనేంద్ర గారు చెప్పినట్టుగా వారు ఇంటికి మాత్రం పరిమితం కాక ఇంట్లో ఒక మంచి భర్తగాను, ఇంట్లో ఒక మంచి గృహ నిర్వాహకులుగా, భర్త స్థానంలో మంచి భర్తగాను, తండ్రి స్థానంలో మంచి తండ్రిగాను, అలాగే టీచర్ స్థానంలో మంచి ఉపాధ్యాయులుగాను, మంచి హెడ్ మాస్టర్ గాను, మంచి ప్రిన్సిపల్ గాను వీరికి ఇవ్వబడిన బాధ్యతలన్నీ కూడా గత 10 ఏళ్ళుగా ఎంతో నమ్మకంగా ఆత్మీయ కార్యక్రమాల్లో వీరన్నీ చూసి గమనించడం ద్వారా వీరి ద్వారా ఇంకా పరిచయం ఉంది. వయసు భయపడుతున్న కొలది కూడా వీరికి గొప్ప బాధ్యతలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. వారు ఉద్యోగరీత్యా నమ్మకంగా ఉన్నారు, అలాగే సేవా పరిచర్యలో నమ్మకంగా ఉన్నారు. ఆఫీసులో ప్రీస్ట్ బిషప్ గారి యొక్క పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరి ఆర్చిడయాసిస్ కమిటీ పర్యవేక్షణలో తెలియని తర్వాత వీరికి ఇంకా నమ్మకమైన బాధ్యతలు ఇవ్వడానికి వీరిని బిషప్గా డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఇది వీరి గురించినటువంటి ప్రకటన. నేత మరియు ప్రీస్ట్ బిషప్ గారైనటువంటి డాక్టర్ ఏజేసి శోభన్ బాబు గారిని ఆహ్వానిస్తున్నా. మా తల్లి అధ్యక్ష సమాధానికి ఎలా సదాకాలం మీ అందరూ ఉన్నట్టు సహాయం ఇచ్చాను కాక ఆమె వేదిక మీద అలంకరించిన పేదలు
బిషప్ గారు వైఎస్ గాంధీ గారు, అలాగే బిషప్ గారు డి ధ్యానం చేసి మాట్లాడారు, అలాగే బిషప్ సుభద్ర గారు, అలాగే ఈసీ రావు గారు, అలాగే పేరెంట్ బాబు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఆహ్వానం అందించి కార్నర్స్టోన్ సంఘంలో నాకు పరిచయమైనటువంటి వ్యక్తులుగా ప్రకాష్ రావు గారు, ప్రకాష్ తర్వాత సుధాకర్ గారు, ప్రముఖులు ఇక విశ్వనాథ్ కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో ఒక కార్యక్రమం చేసినాం. ఈ సందర్భం బట్టి మీ అందరికీ ప్రభుత్వం చేస్తున్నాము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైతే వాళ్ళ ఈ యొక్క సందర్భం ఎక్కువసేపు సందేశం కాదు, కానీ మీకు బిషప్ ఆవశ్యకత ఏంటో దాని గురించి మాట్లాడాలి. ఈరోజున రెవరెండ్ డాక్టర్ పిహెచ్డి ప్రకాష్ గారు వారి గురించినటువంటి సాక్ష్యం 3 తరాల్లో చెప్పగలను. దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం సంఘమే. ఇక్కడ కూడించినటువంటి అనేక మంది బిషప్స్, ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి అనేక మంది సేవకులు, ఇక్కడ ఈ కార్నర్స్టోన్ సంఘంలో పనిచేసినటువంటి పని విధానం మీకు అందరికీ ప్రకాష్ గారు చిన్న పరిచయం. నాకు పరిచయం ఎలా అంటే లాజర్ గారి ద్వారా ఒక స్టూడెంట్గా ఆయన చేస్తారు. స్టూడెంట్ నుంచి అదే కాలేజీ తీసుకొని అక్కడి నుంచి మన యూనివర్సిటీకి ఆయన ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి బ్లడ్ ఆపరేషన్ తీసుకోమని చెప్పిన ఈ సంఘం తరఫున వల్ల ఏకైక ఆర్ట్స్ సెక్రటరీగా అయ్యి ఈ రోజున మళ్ళా బిషప్ అప్గ్రేడ్ అవుతున్నాం. ఇవన్నీ క్రమంలో దాదాపుగా 10 సంవత్సరాలు 2014 బ్యాచ్ అయిపోయింది. పీజీ చదివాక గ్రాడ్యుయేషన్ కాడి నుంచి మొదలు 2019 సంవత్సరం. ఈ మధ్యకాలం 6 సంవత్సరాలు ఆయన బిషప్ అవుతాం. చాలామందికి తెలియనటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి, ఎందుకు బిషప్ అవుతారు, బిషప్ ఆవశ్యకత ఏంటి, బిషప్ అవ్వకపోతే మామూలు భాషగా చేయొచ్చు కదా, అలా ఉంటే నువ్వు కాదన్నారు. ఎవరు కాదన్నారు, కానీ బిషప్ అనేది చట్టబద్ధమైనటువంటి ఒక పదవి. క్రైస్తవ సమాజంలో బిషప్ ఉన్నటువంటి చట్టబద్ధమైన అధికారాలు అపార్యత పరిణతంగా ఒక సంఘమని కానీ సంఘాలని కానీ వాటి యొక్క నడవడిక పద్ధతి క్రమం అన్నీ డిజైన్ చేయాలంటే ఆయన అధికారం కింద ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఆయన మార్గదర్శి నడిపి. ఇండిపెండెంట్ సంఘాల్లో ఈ అలవాటు లేదు, ఇండిపెండెంట్ బిషప్స్ అనే వ్యవస్థ లేదు. మెయిన్ సంఘాలు ఉన్నాయి కానీ అవన్నీ డినామినేషన్ బిషప్ అవటం వల్ల బిషప్ అంటే ఓన్లీ డినామినేషన్ అన్నట్టు. డినామినేషన్ కాదు, బిషప్ అంటే ఒక అధికారం, ఒక ప్రాంతానికి. ఇవాళ మనం బ్లడ్ ఆపరేషన్ చేయించుకోబోతు చర్చి తరఫున ఒక ప్రాంతానికి బిషప్ చేస్తారు. ఆ ప్రాంతంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఉండొచ్చు, మెయిన్ సంఘాలు ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో గవర్నమెంట్కు ఏదైనా నిర్ణయాలు చేసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు ప్రతినిధి నిలబడటానికి ముందు ఒక బిషప్ కనబడుతుంది. ఏదన్నా గొడవ జరిగిందనుకోండి ప్రాంతంలో, డిపార్ట్మెంట్ ముందు ఎక్కడికి వెళ్తారు, ఆ ప్రాంతంలో ఎక్కడ పెద్ద చర్చ ఉందో, ఎక్కడ పురాతన చర్చ ఉందో, ఎక్కడ పేరు ఉందో ఆ చర్చికి వెళ్ళి వివరాలు వేసిపోవాలి. ఆ పక్కన ఉన్నటువంటి ఇండిపెండెంట్ సంఘాలను అడగరు, ఎందుకంటే అది లెక్కలో రాలా. అదే బజార్లో బిషప్ అంటే వీటన్నీ వదిలేసి ముందు ఆయన దగ్గర. ఇది ప్రాముఖ్యత. కార్నర్స్టోన్ సంఘం ముందు వారు తండ్రి గారు అయినటువంటి ప్రకాష్ గారు చెప్పినప్పుడు లాల్ గారు ఏ ఉద్దేశంతో ఈ రోజున ఈ సంఘాన్ని స్థాపించారో ఈ రోజున అది పరిపూర్ణతకు వచ్చిందనే నేను చెప్పాలనుకున్నాను. వాస్తవం కాదు, ఆయన విశ్వాసంతో స్థాపించినటువంటి సంఘం ఈ రోజున ఈ స్థలంలోనే నేను కూడా ఆర్చ్ బిషప్ ఎక్కడ
ఈ స్థలంలోనే ఉన్నటువంటి బిషప్ను కూడా ఇక్కడే అభిషేకం చేసాం. ఈ స్థలంలోనే మళ్ళీ ఈ రోజున ఈ సంఘ కాపర్ని బిషప్ని చేసాం. ఇది ప్రాముఖ్యం. ఒక సంఘం ఎదుగుదల ఒకటి చూస్తున్నాం, ఒక వ్యక్తి ఎదుగుదల ఇక్కడ చూస్తున్నాం. సంఘం ఇప్పటి నుంచే ప్రయాస పడి 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 ఈ రోజున ఒక వ్యక్తిని బిషప్ చేసింది. ఇది చరిత్ర రికార్డు. ఒక వ్యక్తి స్టూడెంట్గా నమోదయ్యి దశల వరకు ఎదుగుతూ బిషప్ అయ్యింది. ఇది ఒక రికార్డు. ఏది పడితే మనం చేస్తే ఇది క్రైస్తవ పరిచర్య అహ్మతంగా రావు. ఈ రోజున బిషప్ వ్యవస్థ ఎందుకనంటే అవసరం ఎందుకని గట్టిగా నొక్కి ఒక్కాడిస్తుందంటే సంఘాల పరిస్థితి ఎంతమంది గమనిస్తున్నారు ఇది, కానీ బహు దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఏ స్థితిలో ఉన్నాయో అంచనా చూస్తాం. చూడండి, ఒక స్థితి మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు దాదాపు 70% చదువు లేని వారే ఉంటున్నారు. దాదాపు 70% చదువు లేని వారే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే సంఘం పుట్టికని చెప్పకుండా మధ్యలో ఉన్నవారు చదువుకున్న వారు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వారు బయలు చదవడం రాదు, చెప్పింది ఎంత అందులో ఏది తక్కువ తెలియదు, ఏది ఒప్పుకో తెలియదు. ఇంకొక విధానం. రెండవ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ఈ సంఘానికి సభ్యులు ఎంతమంది అంటే అందరూ చేదుతారు. ఎంతమంది యాన్యువల్ సంఘానికి సభ్యత్వం కట్టారంటే ఒకళ్ళు చెందారు. వార్షిక సమయం ఎంతమంది చెల్లించారంటే ఏది చేస్తారు. ఎంతమంది సభ్యులు అంటే అందరూ చేస్తారు. నిజంగా సభ్యుల లేఖాలు లేదు, చట్టబద్ధత లేదు. ఈ సంఘానికి ఎంతమంది సభ్యులు అంటే వాళ్ళు యాన్యువల్ మెంబర్షిప్ కట్టింటేనే విలువ. కానీ అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది అర్థమైంది, కొంతమంది కాదు. అదొక సమస్య. మూడవ సమస్య అంటే కులాల గొడవ. ఒక వర్గం వాళ్ళే ఇక్కడ, ఇంకో వర్గం వాళ్ళు అక్కడ. ఆ వర్గం వాళ్ళే మా ప్రసంగం చేస్తేనే అంటారు, ఇంకో వర్గం ప్రసంగం చేస్తే ఎదురు క్రైస్తవం అని చెప్పుకుని కులాల మధ్య కొట్టురా. ఇది ఏ దానికి వెళ్తుందో ఒకసారి అంచనా. మనం చెప్పుకుంటాం జనరల్గా క్రైస్తవం కానీ మనకి ఏమి ఉండమని ఆచరించేదే ముందు. మనం ఇండిపెండెంట్ సంఘాలు మరొక ప్రాముఖ్యమైన ప్రమాదమైన సంకేతం ఏంటంటే పండుగలు ఏమంటే క్రిస్మస్ వదిలేస్తారు, ఈస్టర్ వదిలేస్తారు, ఈ 2 రోజులు వేసి జన్మార్పణ చేస్తారు. ఎక్కడ వైపు జన్మార్పణ జరగమని క్రీస్తు పుట్టింది. అసలు క్రీస్తు మన ఎక్కడ చూద్దాం? క్రీస్తు మనలేంటే సువార్త ఎక్కడ చూద్దాం? ఈ 2 ప్రాముఖ్యం కాదని అనుకుంటామా? ముఖ్యమైన ఘట్టాలు చేస్తారు. మన సంఘానికి ఏది పునాది? ఇటువంటి అన్నింటినీ డిజైన్ చేయాలంటే ఒక భాషలో సాధ్యపడదు, ఒక సంఘ కాపంలో సాధ్యపడదు. బిషప్ ఉండాలి, అప్పుడే సంఘానికి ఎదుగుదల, సంఘానికి మార్గదర్శనం. అందుకని బిషప్ వ్యవస్థను పరిశీలన తీసుకొచ్చి అమ్మలో తీసుకొచ్చాం. దాని ద్వారా కొంత ఆ బిషప్లో పూర్తి అర్థం కాదు, కానీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అర్థమవుతుంది. ఇదే కదా వాస్తవానికి, ఇదే కదా జరుగుతున్న కార్యక్రమం. దాని గురించి భవిష్యత్తు సంఘాల యొక్క గతి, దిశ, దశ అన్నీ మారడానికి అవకాశం ఉంది. అందుకని బిషప్ వ్యవస్థ ముందుకు వస్తే తప్ప, చట్టబద్ధత ముందుకు ఉండదు. చట్టబద్ధత వస్తే తప్ప మిగతా కార్యక్రమం ఉంది. మోషే రచించినటువంటి ఆ యొక్క చట్టం లాలో 2 విధాలు ఉంటాయి. ఒకటి చట్టం ఉంది, 2 దైవికమైన చట్టం, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, రెండోది స్పిరిచువల్ లా ఉంది.
మన సంఘాల్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే కాన్స్టిట్యూషన్ పట్టించుకోదు, దేశీయ రాజ్యాంగం పట్టించుకోం, ఆ చట్ట పరిధులు మనకు అనవసరం అన్నట్టు కొంత చాలా కేవలం దైవికంగా మాత్రమే అయితే సరిపోతుందన్నమాట. పొరపాటు. నువ్వు ఒక సంఘంలో అడుగు పెడతారంటే సమాజం నుంచి మీరు వస్తున్నారు, సమాజంలో వస్తున్నారంటే ఈ ప్రాంతంలో మీ సంఘంలో నిర్వహించబడతానంటే మీకు బాప్తిజం ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, భూస్థాపన కార్యక్రమం, కుటుంబరాధన చేయాలి, ఇవన్నీ సర్టిఫికేట్ చేయాలంటే సాధ్యపడ. కనుక సంఘంలోకి ఇది ఇచ్చేప్పుడు అవన్నీ ఇవ్వాలంటే చట్టబద్ధమైనటువంటి కార్యక్రమం కూడా ఈ సంఘంలో నిర్వహించబడుతూ ఉండాలి. అటు దైవిక ఎదుగుతూనే దేశీయ రాజ్యాంగాన్ని కూడా మనం అమల్లో ఉంచుకోవాలి. అప్పుడే ఓ సంఘానికి పటిష్టత అనేది వస్తుంది. కనుక ఇప్పుడు ఈ బిషప్ వ్యవస్థ ద్వారా మన సంఘానికి పటిష్ట పడుతున్నాం. చాలామంది విశ్వాసులు ఈ రోజున హాస్టల్గా క్రైస్తవ వ్యతిరేకులు అనేక మంది బయలుదేరి స్వార్థ చెప్పడం మీకు ఏం అధికారం ఉందంటే అని అడుగుతుంటే వెనకాల చేసేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే అడగడానికి నీకేమంత అధికారం అంటున్నాను, వాళ్ళు అడగానే ఆమెకు వచ్చేస్తున్నాం. ఎందుకని మనలో కొంత పెద్ద అబద్ధత భావం ఏంటంటే మన ఎస్సీలను వాళ్ళేదో పెద్ద పై నుంచి వచ్చేయడమో ఒక క్వశ్చన్ చేసిన అధికారం ఉందని మనం అనుకుంటున్నాం. ఎస్సీలు ఉన్న వాళ్ళు చర్చి రాకూడదని నిబంధన ఎక్కడ లేదు, వస్తే ఉద్యోగం పోయే ప్రమాదం లేదు. మరి ఎందుకు వెనకాడతారో ఒకసారి అంచనా వేసుకోవాలి. కనుక ఈ వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ స్వార్థ బోధించడానికి మీకు ఏం అధికారం ఉందంటే మీకున్న అధికారం ఒక థియాలజికల్ సర్టిఫికేట్ మీకు పొందుంటే వాళ్ళ గవర్నమెంట్ ఒక్క సర్టిఫికేట్ మనం చాలు, సిటిహెచ్ డిటిహెచ్ ఏదో ఒకటి వాళ్ళు అడగడానికి మీకు అవకాశం లేదు. నేను నమ్మిన విశ్వాసం చెప్పడానికి నాకెవరో రైట్ ఇవ్వాలి, నేను నమ్మిన విశ్వాసం బోధించడం నాకెవరు వచ్చే అధికారం ఇవ్వాలి. యేసు ప్రభువు ఒక్కసారి అందరికి ఇచ్చాడు. ఏం ఇచ్చారు ఆయన? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి, ప్రకటన చేయండి, అన్ని ప్రాంతాల్లో అన్ని స్థలాలకు మీరు. ఆ అధికారంలో మనం వెళ్ళి మన కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆటంకం వస్తానికి ఎవరికి రైట్ ఉండదు, ఆ రైట్ మనమే ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు బిషప్ వ్యవస్థ ద్వారా నేను తీసుకొచ్చేది మనం ప్రమోట్ చేసేది స్థానికంగా ఒక బిషప్ ఉంటే రాజ్యాంగపరమైనటువంటి కార్యక్రమాలు, దైవికమైన కార్యక్రమాలు క్రమపద్ధతిలో తరలించడానికి అవకాశం ఉంది. వాటిని ఈరోజు కాబట్టి తర్వాత రోజుల్లో నిదానంగా అర్థం చేసుకుని దాన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు కార్యక్రమం పీజీ ప్రకాష్ రావు గారిని బిషప్ని చేసే వ్యవస్థ, బిషప్ని చేసే ముందు ఆయన బిషప్ డిసిగ్నేట్ అంటాం. అన్ని కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన అభిషేకించి కార్యక్రమం దీన్ని రెసిడెంట్ బిషప్ అని చెప్పి ఆఫీసులో ఉండేటువంటి ఒక బాధ్యత అప్పగించబోతున్నాం. ఆఫీస్ కార్యక్రమం నిర్వహించడానికి వారు పెద్దరికం, వారు అనుభవం, వారు ఆలోచన మన రెసిడెంట్ బిషప్గా మన గుంటూరులో మన హెడ్ ఆఫీస్ ఉంది. ఆ హెడ్ ఆఫీస్కే ఆయన బిషప్ని నియమించబోతున్నాం. అందుకోసం ఎక్కడ బిషప్ని చేద్దాం, ప్రదేశం ఎక్కడ పెడతామని అడిగినప్పుడు మొట్టమొదటి ప్రకాష్ గారి ముందు మా సంఘంలోనే పెట్టండి, ఎప్పుడైతే మా సంఘమే మా గురువు గారు మేమే గౌరవించాలని చెప్పి ముందు ఆయన వచ్చింది. ప్రకాష్ గారు వెనకడికి ఇచ్చారు, ఏమైనా అనుకుంటారని ఏమనుకుంటారు. అయినా ఈ విషయంలో మాత్రం ప్రకాష్ గారే ముందు పెట్టారు. ఏమనుకునేది ఏమనుకో, మీరైతే తర్వాత ఇవ్వాలి మార్గం సరళం చేసుకోవాలి. ఆయన మీరైతే నా క్వశ్చన్ పెట్టాను, అందుకని ఎక్కడ కూడా మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి ఈ రోజున దైవచిత్తానుసారంగా ఈ కార్యక్రమం చేయడానికి అందరూ
సంబంధించి నిర్ణయించుకున్నాం. వాస్తవం సాయంత్రం పెట్టాలి కానీ సాయంత్రం మీటింగ్స్ జరుగుతున్నాయి, అందరికి ఆటంకం అయిపోతుంది. ఈ కార్యక్రమం తెలియదు, ఈ విధానం తెలియదు కనుక దానికన్నా ముందే పూర్తి చేసుకునేది చెప్పడం జరిగింది. దానికి ఈరోజు కామని కార్యక్రమం నిర్వహించడం జరుగుతాం. అభిషేకించే కార్యక్రమం పెద్ద కార్యక్రమం కాదు, ఈ చపటే నుంచి 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయే కార్యక్రమం, పెద్ద కార్యక్రమం కాదు. కానీ ఒక వ్యక్తిని బిషప్ ఎందుకు చేస్తున్నామని తెలియకుండా చేస్తే వివేకం కనుక ఆయన సమర్థుడు యోగ్యుడు అని చెప్పడం అనేది దాంట్లో ఉన్నటువంటి వేగం. అందుకోసమే అందరి చేస్తాను ఈ విధంగా కార్యక్రమం ఇప్పించడం జరిగింది. అందరి చేత మాట్లాడడం జరిగింది. అందరూ మాట్లాడారు కానీ అభివృద్ధి వచ్చిన మీరందరూ ఆహ్వానం కూడా మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారు. అంటే మీకు మాత్రం పని పెడుతున్నాం. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్నకి మీరందరూ కరెక్ట్గా సమాధానం చేసి పని అయిపోతాం. ప్రకాష్ గారు బిషప్గా ఆవిడ కూడా అమలు కూడా మాట అంటే ముఖ్యమంది, మాటలు రావలేదు కదా, మాట మార్చుకుంటాం. అందరూ ఒకసారి హ్యాండ్స్ చేసి పైకి ఎత్తి చూపుకుంటా సంపూర్ణమైన విషయాన్ని మీరే చేసాం కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బిషప్గా ప్రమాణ స్వీకారం అంటే అభిషేకం అయిపోతుంది కానీ ప్రమాణ స్వీకారం అయినప్పుడు ఆయన పరిపూర్ణమైన బిషప్గా అనౌన్స్ చేయబడుతుంది. కనుక ఇక్కడి నుంచి ఆయన రెసిడెంట్ బిషప్ ఈ హెడ్ ఆఫీస్ బ్లడ్ ఆపరేషన్ తెచ్చుకో ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ఈ రోజున వాళ్ళ నియమం కూడా ఉంటుంది. సర్టిఫికెట్ తర్వాత ఇస్తాం కానీ ఈ రోజునే వాళ్ళు అభిషేక బాధ్యత స్వీకరించాలి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు మహిమకరంగా ఉండడానికై మమ్మల్ని అందరం బలపరిచి స్థిరపరిచి గత కాలం అంటే మేము అనుకున్న రీతిగా ఈ రోజున మీకు మహిమకరంగా ఉండడానికై కారణస్టోర్ సంఘం నందు మీరు స్థిరపరిచి ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ఈ సంఘ కాపులుగా బాధ్యత వహిస్తున్నటువంటి కులగుర జ్ఞానప్రకాశ గారిని విజయ దర్శించుకుంటున్నాం. వారి యొక్క పరిచర్యను మీరు గమనించున్నారు, వారి ఆలోచన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తలంపులను ఉద్దేశంలో వారి నడిపిస్తున్నారు. వారి సంతానము వారి కుటుంబం అభివృద్ధి పొందే విధంగా నడిపించిన దాన్ని బట్టి వారి పరిచయ సంఘము మేలుకరమైన పరిచయం గ్రహించిన అవకాశం బట్టి ప్రమాణంలో చేసిన సందర్భంలో ఇకపై జరగబోయేటువంటి ప్రతి కార్యము ప్రతి బాధ్యత వారికి మీరే అప్పగించున్నారు. ఆ జీవితంలో ఉన్నతమైనటువంటి మీ నడిపింపు కావాలని అడుగుతున్నాం. సమర్థమైనటువంటి వారి నాయకత్వంగా అనేక మంది ఆశీర్వాదం పొంది వేడుకుంటే విధంగా కుటుంబము, వారి కుమార్తె, వారి కుమారుడు, వారి కోడలు, వారి మనవాళ్ళు అందరూ దీవించండి. వారి యోగ సంఘం కామర్స్ సంఘము మీరు బలపరచండి. వారి అనుబంధ సంఘాలను దీవించి నడిపించండి. ఇక్కడ చేరివన్న పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పేరు దీవించండి. మీకే మహిమ అనుభవించినట్టుగా అభిషేకించబడ్డ మీ కుమారుని దీవించినట్టుగా
దేవుని యొక్కయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకాష్ రావు గారిని అనౌన్స్ చేయించున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడి ఈ అధ్యక్ష పదవిలో కొనసాగింపబడినంత కాలం నమ్మకమైన పరిచర్యలో దీవించబడి సాగిపోదురుగాక. ప్రమాణ స్వీకారం బిషప్ విజయ్ కుమార్. నూతనముగా పుల్లబల జ్ఞాన ప్రకాశరావు నేను క్రైస్తవ సాంప్రదాయములకు అనుగుణముగా నా విశ్వాసమును నా వ్యక్తిత్వమును నా జీవితకాలము కాపాడుకొనగలననియు పుల్లబల జ్ఞాన ప్రకాశరావు నేను రెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ద్వారా నాకు సంక్రమించిన అధికారమును నా శక్తి మేరకు నిస్వార్థపూరితముగా నా పై అధికారులకు లోబడి అంతఃకరణ శుద్ధితో పని చేయగలవాడనని పుల్లబల జ్ఞాన ప్రకాశరావు నేను అభిషక్త సంఘ కాపరిగా నా పరిధిలో ఉన్న స్థానిక సంఘములను మరియు సంఘ కాపరులను క్రైస్తవ సంఘ చట్ట పరిధిలో పనిచేయనట్లుగా ఇండియా దేశ రాజ్యాంగమునకు బద్ధుడనై జాతీయ కౌన్సిల్ నిబంధనలను పాటిస్తూ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించుటలో నా సహచర నా క్రింద స్థాయి సంఘ అధికారులను గౌరవించుచు నా సాక్ష్యమును నిలబెట్టుకున్నవాడనని జాతీయ కమిటీ ఎదుట యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. నూతనంగా అభిషేకింపబడినటువంటి నన్ను విడువదు ఎన్నటికీ Bye.
ఇక వ్యర్థమని వేదను కొనగా కృపా కనికరము కలదేమో నా కష్టాల కడలిని దాటి కృపా కనికరము కలదేమో నా కష్టాల కడలిని దాటి కృపా నన్ను విడువదు ఎన్నటికీ
బిషప్ పుల్లమూరు జ్ఞానప్రకాశ్వర గారికి వియంకుడు అనగా వారి కుమారుని యొక్క భార్య అయినటువంటి వారి తల్లి గారు. ఇందాక వారి యొక్క బ్రదర్లాగా జయనాథరావు గారు సూపర్ వర్డ్స్ చెప్పారు. ఇప్పుడు మీరు సూపర్ సాంగ్ పాడారు. అసలు వారు మాట్లాడుతున్న గుండెలు ఏదో తెలియక ఇంకా నిజంగా ప్రకాష్ రావు గారు నిజమైన సేవకులు చెప్పాలంటే ఈ పాట ఎంతో బూస్ట్ ఇచ్చింది. ఇద్దరు బ్రదర్ లాస్ ఇచ్చినటువంటి పాట రూపంలో అటు మాటల రూపంలో. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అట్టి అనుభూతిని దైవానుగ్రహం వల్ల దేవుని శక్తితో మహిమతో ఏది నింపబడ్డారో వారు మనకు అందించాలని వారిని ఆహ్వానిస్తున్నాం. పట్టదానంత సంతోషము, ఆనందం, కడుపు నిండా సంతోషము. ఎందుకంటే ఇది బీసీసీ ఆఫీసులో కనుక జరుపుకుంటే ఇంతగా ఉండేదేమో కాదు, కానీ నా సంఘం ఎదుట సంఘ సభ్యుల మధ్య ఇంతగా జరుపుకుంటందుకు అది దేవుడు ఈ అవకాశం కలిగించి ఇంత నెమ్మదిగా ఇంత అందరూ సంఘం వచ్చింది, పిలువబడినటువంటి వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ థ్యాంక్స్ టు ద ఆల్మైటీ గాడ్ హూ ఎగ్జాల్టెడ్ మీ. మొట్టమొదటిగా నా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి నన్ను అంచెలంచెలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ అభిషేకించుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చినందుకే, ఇప్పుడుదా కొంత చెప్పున్నారు కాబట్టి మరి ఈ స్థితికి తీసుకొచ్చినందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో థ్యాంక్ లేట్ ఎన్ఆర్ విక్టర్ గారి కుటుంబంకు, మరి మేరీ మరోహన్ గారికి, వారి కుమారు ప్రకాష్, జనకన్ గారికి, కోడలకు, వీళ్ళందరికీ కూడా మరి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే 33 years బ్యాక్ ఆయనతో నాకున్న అనుభవం, అసోసియేషన్ బట్టి ఆయన నన్ను ఇక్కడ తెలిసి ఆత్మీయంగా పెంచి పెద్దవాడిగా చేసి ఇక్కడ ఒక సంఘ కాపురిగా ఉన్నంతగా మరి వాక్యం చెప్పడానికి తర్ఫీదు ఇచ్చి ఇంతగా చేసి ఈరోజు ఈ స్థితిని ఈ మందిరంలో చేసుకోవడానికి ఎంతగా కల్పించినటువంటి ఆ కుటుంబానికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. At the same time, I also thank the founder of President and BCEC, Priest Bishop గారు సోమబాబు రే గారికి వందనాలు తెలుస్తుంది. ఎందుకంటే చెప్పారు, నేను బీడీ ఎక్కడో వైజాగ్లో చేద్దాం అనుకున్నాను, కానీ లాజర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడే ఉన్నది మన దగ్గరన్నా అని చెప్పినప్పుడు నాతో పాటు మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు. మేమందరం కలిసి 3 years బీడీ కోర్స్ చేసాం. 11th 2011 2014కి మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాము. తర్వాత గ్రాడ్యుయేషనే కాకుండా మరి ఫాస్ట్గాను, తర్వాత రెవరెండ్గాను వారు నన్ను అభిషేకించి మరి కాలేజీకి ప్రిన్సిపల్గాను, తర్వాత యూనివర్సిటీ ప్రొవోస్ట్ ఛాన్సలర్గాను వచ్చు. మరి ఈరోజు నన్ను బీసీఈసీలో ఒక బిషప్గా నన్ను చేసినందుకు వారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యకి వచ్చినటువంటి ఆర్చ్ బిషప్ ప్రదీప్ గారి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి డయాస్ ఉన్నటువంటి ఆల్ బిషప్స్, శాంబాబు గారు, సోనరాజు గారు అండ్ విజయ్ కుమార్ గారు అండ్ మన ప్రోడక్ట్ అయినటువంటి మన సంఘంలోని పెద్ద ఒక బిషప్గా ఉన్నటువంటి సుభద్రరావు గారికి, అందరికీ మరి ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా మరి వందనాలు చెల్లిస్తూ, తర్వాత ఈ యొక్క బిషప్ కాన్సెక్రేషన్ అనేటువంటి కనుక చూసుకుంటే మొట్టమొదటిగా ఐ వుడ్ లైక్ రిమెంబర్ ఏ వర్స్. ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట నాకు దేవుడు చాలా కాలం వరకు అయ్యగారు మీరు బిషప్ కావాలా, మీరు బిషప్ అవ్వాలా, మీ యొక్క వయసును బట్టి, మీ అనుభవాన్ని బట్టి అని అన్నప్పుడు లేదండి, నాకున్న సమస్యలు ఒకటేమో హెల్త్ ప్రాబ్లమ్స్, రెండోదేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి ఇన్ని విషయాలు నేను ఆ యొక్క కర్తవ్యం నిర్వహించలేనేమో కాబట్టి అని చాలాసార్లు నేనే చేసిన. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, నేను అపోస్తులుగా ఉండటానికి యోగ్యుడును కాను అని సెలవిచ్చిన మాట నాకు గుర్తు చేసి,
అయినను అనమాట, అయినను దేవుని యొక్క కృపే అనమాట అంటాడు. అయినను ఒక అపోస్తలుడిగా పిలువబడటానికి పౌలు గారు ఎందుకంటే దూషకుడు, హింసకుడు, హానికరుడు ఎందుకంటే ఆయన పౌలును చేసిన తర్వాత మరి ఆయన దేవుని కృప చేత ఆ విధముగా గొప్ప అపోస్తలుడిగా పిలువబడినటువంటి వాడుగా ఉంటూ ఉండగా మరి నా విషయంలో చాలాసార్లు కాదన్నప్పుడు కూడా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట నాకు గుర్తు వచ్చింది. అంటే బికాస్ ఐ థాట్ ఐ వాజ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దట్ పోస్ట్. ఐ కేమ్ ఫ్రమ్ ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది కాదు. ఎందుకంటే ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కంటే ఈ యొక్క ఈవెంట్ చాలా గ్రేట్గా చేస్తారు. మన కన్నా కూడా చాలా గొప్పగా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటూ మరి బిషప్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. మరి ఆర్సిఎం బిషప్గానే నాకు బాగా తెలుసు, ఎందుకంటే అక్కడ చదివాను, అక్కడ ఉద్యోగం చేశాను. కాబట్టి అంత స్థాయిలో ఆ బిషప్ అనిపించుకుంటే నేను యోగ్యుడు కాను అని అనుకున్నప్పుడు తిమోతి పత్రిక నాకు గుర్తు చేసింది. ఏమనంటే మరి ఒక మాట చదివి విస్తారు. మొదటి 3వ మొదటి వచనంలో గుడ్ వర్క్ అన్నమాట. ఇంగ్లీష్లో ఇది ఈ ఆశించడంలో గుడ్ వర్క్ అనే మాట మన ఇది మంచి పని. కాబట్టి మంచి పని అనేటువంటిది మరి ఆయన ఉద్దేశం తెలిసిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో మరి నేను కనుక చూసుకుంటే ఇంకొక వారు అన్నారు బిషప్ అంటే 2 మాటలు మీనింగ్ చెప్పారు. అది యాక్చువల్గా బిషప్ మీన్స్ ఏ సీనియర్ మాస్టర్ అనే అర్థం వస్తుంది కొన్ని చోట్ల చూసినప్పుడు. కనుక ఆ విధంగా ఉన్నటువంటి దానిలో ఇంకొకరు చెప్పిన మాట ఏంటంటే బిఏ షెపర్డ్ అనే మాట ఒకటి అన్నారు. అంటే ఒకటేమో సాధు గొర్రెలాగా సాధువుగా ఉండాలా, రెండోదేమో షెపర్డ్గా కాపలా కాసేటువంటి వాడుగా ఉంటూ ఉండాలా అనేది మరి అర్థమయ్యే భాషలో చెప్పారు. అది కనుక చూసుకుంటే మరి సంఘానికి షీప్ ఏంటంటే ముందు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటే నెంబర్ 1 మాదిరికరంగా ఉండాలా. నెంబర్ 2 ఏమో మరి పౌలుగా పేతురు గారికి యోహాను సువార్తలో కనుక మనం చూసుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నా గొర్రెలను నా గొర్రెలను మేపమన్నాడు, కాయమన్నాడు, నా గొర్రెలను మేపమన్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కువ బాధ్యత కూడా మరి గొర్రెలకు మేప కాయాల్సిన బాధ్యత కూడా విషత్తుగా ఉంటుందని దానిలో మనకు అర్థమవుతుంది. కనుక వీళ్ళ మరి ఈ విధంగా మరి ఈరోజు నుంచి ఏదో పెద్దవాడినైనా ఏదో అది కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే నా నేచరు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటిది నా నేచర్. కాబట్టి ఒకవేళ డ్రెస్ మారినా కానీ మనిషిని మాత్రం నేనే మాత్రము మారలేదు, అది సేమ్. కానీ కొన్ని అధికారాలను ఇచ్చాను కాబట్టి దానిని దేవుని యొక్క మరి సన్నిధిలో తీసుకోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. కాబట్టి నేను 3 ఆర్గనైజేషన్స్కి ఏదంటే నెంబర్ 1 సిపిఎఫ్ ఇక్కడ మరి దేవుని మహిమాత్మకంగా పనిచేయాలని, అదేవిధంగా బీసీఈసీలోనూ దేవుని మహిమాత్మకంగా పనిచేసేటట్టుగాను, అదేవిధంగా ప్రైడ్ సెల్ మాకు దానిలో చాలా గొప్ప కార్యాలు మేము చూస్తున్నాం. ఆ ప్రైడ్ సెల్కి ఈ 3టిని కూడా మరి చాలా సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఆత్మీయ బలమును శారీరక శక్తి కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 70లో పోబోతున్న మరి శారీరకంగా కొద్ది బలహీనతలు వచ్చినాయి బికాస్ ఆఫ్ షుగర్, దానివల్ల బీపీ వలన. అయినప్పటికీ కూడా అంటిల్ ద లాస్ట్ బ్రెత్ ఐ విల్ డూ ది వర్క్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రే ఫర్ మీ, నా కోసము నా బిడ్డ కోసము ప్రార్థన. మనకి మహిమ కలుగుగాక. ఎంతో చెప్పాలి కాబట్టి 2 నిమిషాలు కాబట్టి 2 నిమిషాలు పూజ చేస్తాను. వేదిక గురించిన ఆత్మీయతలకు, సంఘములకు, పోయిన వారికి దీవెనలు, మా ప్రేక్షకుల వారికి వందనాలు. మరి ముఖ్యంగా మా ఆఫీసర్ గారు, పిల్లల పేసర్ వ్యవస్థాపకులు ఉదయరెడ్డి రవిస్వామి గారికి, ఈ సంఘ వ్యవస్థాపకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రీస్ట్ బిషప్ డాక్టర్ ఏఎస్ఏ శోభరావు గారి మాటలు విన్నారు. అవి కవితలాగా చెప్పాలని ఆశపడుతున్నాను, సమయం లేదు కాబట్టి.
దేవునిలో పరిడవిరిగిన ప్రకాశమా, చట్టబద్ధ పొందిన అధికారమా? దేవునిలో పరిడవిరిగిన ప్రకాశమా, చట్టబద్ధ పొందిన అధికారమా? ఉన్నత విద్యను పొందిన జ్ఞానమా, అంచెలంచెలుగా ఎదిగిన జ్ఞాన ప్రకాశమా? సంఘాన పొందాము పరిపూర్ణత, సంఘాన పొందాము పరిపూర్ణత, సంఘ రమణీయ స్థితిని మార్చుట నీ బాధ్యత. సంఘాన పొందాము పరిపూర్ణత, సంఘ రమణీయ స్థితిని మార్చుట నీ బాధ్యత. కుల నిర్మూలానికి చేయాలి వాత, కుల నిర్మూలానికి చేయాలి వాత. కావాలి నీ జీవితం సుందర ఫలిత, కావాలి నీ జీవితం సుందర ఫలిత. బిషప్గా అభిషేకం పొందావు, బిషప్గా అభిషేకం పొందావు, నా దైవ జ్ఞానంలో అభివృద్ధి పొందావు. బిషప్ వ్యవస్థను ప్రతిష్టపరచు, బిషప్ వ్యవస్థను ప్రతిష్టపరచు. రాజ్యాంగ స్థితిని పదిలపరచు, రాజ్యాంగ స్థితిని పదిలపరచు. రెసిడెన్షియల్ బిషప్గా వర్ధిల్లుమా, రెసిడెన్షియల్ బిషప్గా వర్ధిల్లుమా. దివ్యజ్యోతివై ప్రకాశించుమా, ఆత్మభారాన ముందుకు సాగమా. పరిపూర్ణ ఆరోగ్యం జీవితాన నిలుపమా. ఆత్మీయ తల్లులు ఇచ్చారు రక్షణ వస్త్రాలు, ఆత్మీయ తండ్రులు ఇచ్చారు రక్షణ వస్త్రాలు. పరిపూర్ణ దైవత్వానికి ఇది నిదర్శనాలు. సంఘానికి ఇవ్వాలి మధురిమ, సంఘానికి ఇవ్వాలి మధురిమ. అవతలేని ఆనందంలో నీలిమ, అవతలేని ఆనందంలో నీలిమ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పవిత్రతకు సాదృశ్యమై అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఆశీర్వాదాలను పొందుకుంటూ దేవుడు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అవతరింపజేశాడు. ఈ దినం దేవుడు దీవించిన కాక. రెండవదిగా బ్రదర్ ఆమోస్ ఐపీఎస్ గుంటూరు వారు వచ్చి అసలు ఈ ఘనత ఆయన ఒక్కడే కాదండి బాబు, తెలుసా మీకు? ఆయన ఒక్కడే కాదు ఈ ఘనత మన అందరికీ. ఎందుకంటే ఆయన మన అందరిలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనలో ఆయనకి ఎంత వస్తే అంతప్పుడు ఆయన గొప్ప ప్రత్యేక కట్టుకోండి. మనం వెళ్ళి దృష్టి కట్టాలి కదా, నాకు తెలిసేస్తాం కదా. అట్లానే ఇప్పుడు ఈ బిషప్ గారికి వచ్చిన ప్రతి ఘనత కూడా ఇప్పుడున్న ప్రతి వ్యక్తి ఉందని నేను నమ్ముతున్నాను, ప్రతి వ్యక్తికి ఉందని నమ్ముతాను. ఆయన జీవితంలో ఇంకా అభివృద్ధి చెంది మనకు అభివృద్ధి పాటుపడాలి. ఆయన ఒక్కడే కాదు, మనకు అభివృద్ధి కూడా పాటుపడాలని చెప్పి కోరుతూ దేవుడు ఆయనకి, ఆయన కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని, మంచి సంతోషాన్ని దయచేసి కోరుతూ అవకాశం అందరికీ ఉన్నది. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యుల నుంచి పుట్టగూడ వరప్రసాదరావు గారు వచ్చి వారు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నారు. దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఇంత గొప్ప ఆనందాన్ని, ఇంత గొప్ప బాధ్యతను, ఇంత గొప్ప పరిపూర్ణతను దేవుడు మీ పాస్టర్ గారు అయినటువంటి మరి కొల్లగూర జ్ఞాన ప్రకాశరావు గారికి మరి దయచేసాడంటే అదంతా కూడా మీ ప్రార్థన వల్ల, మీ యొక్క ప్రేమ వలన, సంఘం యొక్క ఆత్మీయ నేత్రాలతో దేవుణ్ణి స్తుతించడం వల్ల జరిగినటువంటి గొప్ప దేవుని యొక్క మహిమగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలు, అభిషక్తులు మరి ఎంతో గొప్పవారైనటువంటి జీవితాలను దేవుని కొరకు సమర్పించుకొని అనేక ఆత్మలను రక్షించడం కొరకు సిద్ధపడి మీ వద్దకు వచ్చి మరి జ్ఞాన ప్రకాశరావు గారిని బిషప్గా చేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఈ అభిషక్తులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా 1-2 మాటలు మరి నేను నా గురించి చెప్పవలసి ఉంది. ఈ చర్చి స్థాపకులు, వ్యవస్థాపకులు విక్టర్ లాజరస్ గారు, ఆయనతో పాటు నేను కూడా ఏసీ కాలేజీలో లెక్చరర్గా, వైస్ ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. నా పేరు పుల్లగూర వరప్రసాద్. మరి ఈ బిషప్ గారు నా సోదరుడు, మరి మా ఇంటి పేరు,
మా యొక్క తమ్ముడు మరి చిన్నప్పటి నుండి మరి నాకు మరి ఎంతో మరి ఆత్మీయంగా అన్నగా నాకు సపోర్ట్గా నిలిచినటువంటి వాడు. తర్వాత ఎస్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేశారు. నాతో పాటు ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేశారు. అదేవిధంగా మరి హై స్కూల్లో మరి హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత తిరిగి దేవుని సేవకు రావడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. నేను మరి లూథరన్ చర్చిలో ఏరియల్ రివైవల్ ఫోరం తరఫున గ్రామాల్లో మంచి సేవకు వెళ్ళగలుగుతున్నా కానీ ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇవ్వకుండా నా తమ్ముడికి ఇచ్చినందుకు దేవాది దేవుని వందనాలు తెలియజేస్తున్నా. కానీ మరి ఎవరికి ఎంత బాధ్యత అవసరమో అది దేవునికి తెలుసు. దాన్ని మనము యోనా వలె పారిపోకుండా దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం సంఘస్థులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి మనం చేస్తున్నాం. పరిచర్యలో ఎవరి భాగస్వామ్యం వాళ్ళని దేవుడు ఎవరికి అనిపిస్తారో ప్రతి ఒక్కరికి కూడా పరిచర్యలో భాగం. మరి ఆలయాన్ని క్లీన్ చేయడం, సర్దడం, మరి సంఘస్థులు పిలవడం, పాటలు పాడడం అన్నీ కూడా పరిచర్యలే. ఒక పెద్ద పరిచర్య, చిన్న పరిచర్య వస్తే తేడా మాత్రం లేదు. సంఘస్థులందరూ మరి గమనించి మీరు కూడా ఈ పరిచర్యలో భాగస్తులు, ఆత్మీయ రక్షణలో భాగస్తులు అన్న విషయాన్ని మరి ఒకసారి తెలిసినప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఒక్క విషయం మీకు గుర్తు చేస్తాను. మరి విక్టర్ లాజరస్ గారు ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు నేను వచ్చాను. మరి 1-2 సార్లు ఆయన ఉండగా ఆయన ఆలయానికి రావాలని మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఈ ఆలయము నిర్మించినందుకు గాను, ఈ ఆలయాన్ని నడిపిస్తున్నందుకు గాను, దేవుని సేవ చేస్తూ ఉన్నందుకు గాను లూథరన్ సంఘస్థుడై ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించి దేవుని పరిచర్య చేస్తున్నందుకు గాను లూథరన్ సంఘం వారు ఆయనకు ప్రిన్సిపాల్ ఇవ్వకుండా ఆపివేశారు. ఎస్సీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇవ్వకుండా ఆపివేశారు. ఈ ఒక్క కారణం వల్లనే ఆపివేయడం జరిగింది, సీనియర్ అయినప్పుడు కూడా. కానీ దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఈ ఆలయం కొరకు ఆయన ప్రిన్సిపాల్ పదవిని వదులుకున్నాడు. కానీ దేవుని పరిచర్య ఈ ఆలయాన్ని వదులుకున్నాడు. గురించి స్థాపించినటువంటి వ్యక్తి నాతో పనిచేశాడు కాబట్టి ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని పరిచర్య కొరకు మరి ఆ విధంగా పనిచేసి తన పదవిని కూడా వదులుకొని మరి ఆ తర్వాత మా తమ్ముడైనటువంటి ప్రకాశ్రావు గారిని మరి ఆలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి తన స్థానంలో తనను నిలబెట్టి మరి ఈనాడు ఇంతగా పరిచర్య చేయటానికి సహాయం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి తమ్ముడి విషయాన్ని కూడా నేను చెప్పనవసరం లేదు. కనుక ఆయన యొక్క మరి కృషి ఇదంతా కారణం అని చెప్పి చెప్తూ ఉన్నాను. తర్వాత జ్ఞానప్రకాశ్రావు గారు ఇంకా ఎక్కువగా దేవుని పరిచర్యలో మరి వర్ధిల్లాలని చెప్పి దేవుడు ఇంకా ఎక్కువగా వాడుకోవాలని, ఇప్పటికే సాధారణ సోదరులు కుటుంబ రీత్యా, ఇతర రీత్యా, ఎన్నో ఆరోగ్య రీత్యా ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ జయించి ఈ పరిసరంలో సాగేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈనాడు బిషప్గా అభిషేకం పొందేటటువంటి భాగ్యం దేవుడు ఇచ్చినటువంటిది అన్నటువంటిది మనం గుర్తు చేసుకొని దేవుని వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క మరి ఆ ప్రార్థనలు అలా మరి ఆయనకు ఎక్కువగా ఉండి ఆశీర్వదించాలని, అదేవిధంగా గురువర్యులందరూ కూడా మరి వారు కూడా ఇంకా ఎక్కువగా దీవించి మరి కొత్తగా బిషప్ అయ్యాడు కాబట్టి పరిచర్యలు కొనసాగడానికి మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ప్రార్థనలు కూడా మరి అవసరమని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించి ముగిస్తున్నాను. చర్చ్ నాకు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుచు. 2 నిమిషాలు మాటలు చెప్పి ముగిస్తాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినము. ఎందుకంటే ఈ సంఘానికి ఒక బిషప్గా ఈరోజు ఆటం చేయబడి బిషప్ రెవరెండ్ డాక్టర్ పి. యాదవ్ గారు మరి ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఆర్డినేషన్ చాలా సంతోషం. ఇంకా
మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మరి క్రీస్ బిషప్ గారికి, అలానే ఆర్చ్ బిషప్స్కి, బిషప్స్కి, అలానే సంఘ సభ్యులకి, కుటుంబ సభ్యులకి, సోదరులకి, సహోదరులకి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమయాన్ని పరీక్షలను బట్టి అందరూ మరి చేసి మరి దేవుని యొక్క మరి కృపను మన మీద కనుక మన అదాల్సిన దేవుడు నిజంగా బలపరిచి ఇంకా దేవుడు బలపరచాలని జ్ఞాపకశక్తిని అంతేకాకుండా మరి తన కుటుంబాన్ని కూడా మరి మనం తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన అంకులు ఎంత ఇంటి దగ్గర ఎంత పనులు ఉన్నా కానీ మరి వాటన్నిటిని విడిచిపెట్టి సంఘం కొరకు ఎక్కువగా ప్రయాసపడేటువంటి వారు కనుక దాని విషయంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. కనుక అంకులు చేసిన ఇచ్చేదని బట్టి దేవుడు ఈరోజు తన దాసుని కింద కనిపించుకుని నమ్మకం తీసుకున్నాను. మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. చక్కటి దినము మాకు అనుగ్రహించి ఈ దిన చర్యలో ప్రథమముగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసిన, రెండవదిగా ప్రభా ఈ కార్నర్ స్టోన్ ప్రేయర్ చర్చ్లో చేర్చబడి మీ దాసుడు ప్రభా బిషప్గా పట్టాభిషేకులుగా వీళ్ళను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మనందరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ప్రభా సంఘములన్నీ కలిసిన ప్రార్థన ఎపిస్కోపల్ చర్చ్ నందు ప్రభా ప్రెస్ బిషప్ గా ఉన్నటువంటి డాక్టర్ ఏఎస్సి శోభన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బిషప్ అభిషేకం కాన్సిగ్రేషన్ చేయబడినది మిమ్మల్ని స్తుతిస్తున్నా. పరిశుద్ధపరచబడి అభిషేక కార్యక్రమం అంతట్లో తోడైంది. ఈ ముగింపు వరకు పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభా వాక్యోపదేశంలోనూ శ్రేష్టమైనటువంటిది నిత్యత్వ సంబంధంలో చట్టరీత్యా సంఘాన్ని క్రమపరిచి సహవాసమును బలపరిచి కుటుంబంతో కలిసి మీ దీవెనలు పొందుకొని సాగిపోటకు అనుగ్రహించిన వీళ్ళందరూ చేసిన ఎవరి పరిచర్య ఎవరికి ఏ పని చేసి సకల ఆశీర్వాదములతో నింపి బలపరిచి స్థిరపరిచి జీవింప చేయబడినట్లు మీ కృపలతో నింపి నడిపింప చేయబడుచున్న కొరతలన్నీ తీర్చండి. కుటుంబ అవసరత, సంఘ అవసరత, సహవాసం అవసరత, ఈ పరిస్థితికి అవసరమైనవన్నీ సమకూర్చి నెరవేర్చి బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. అడగకమంటే సమయాకులైతే ఎవరి స్థలంపై వారి క్షేమంగా తోడుకొని వెళ్ళమని ఈ కార్యక్రమం ప్రారంభించేంత వరకు మీ అధ్యక్షతలో జరిగింపజేసినందుకు స్తోత్రం చేసి ఈ మందిరాన్ని ప్రత్యేకంగా దీపించమని దాసునిక కుమార్తెను ఒకసారి మీ హస్తములే అప్పచెప్తూ నూతన శక్తితో నింపండి బ్రహ్మ. తన తదనంతరం దాని గురించి తన ఆలోచన చేయక మీరున్నారన్న ధైర్యంతో సాగిపోతే కృప దయచేసి ముందుకు నడిపింపజేసి జీవింప చేయమని ఈ క్షణపతి వల్ల ఈ దినపతి వల్ల బలపరిచి స్థిరపరచమని రానైనటువంటి రాకడ కొరకే సిద్ధపరచబడి సాగిపోయే భాగ్యంతో నడిపింప చేయమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు ఆశీర్వదించి నడిపించు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చునుగా, మీ రాజ్యం శక్తి మహిమయు నిరంతరం నీవేను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ అన్యోన్య సాయం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు చేర్చబడిన ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించినటువంటి అభిషేకులకు నూతనముగా అభిషేకింపబడి అభిషేకుని వరుసలో నిలబడినటువంటి మీ దాసుడైనటువంటి జ్ఞాన ప్రకాష్ గారికి తోడై కాపాడి సంరక్షించి నిత్యత్వంలో సమృద్ధైన ప్రవేశం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం Goodbye.
ఎవరైనా గమనించండి, ఈ సమయంలో బిషప్గా పట్టాభిషిక్తున్నటువంటి బిషప్ డాక్టర్ పుల్లగూర జ్ఞానప్రకాశ్రావు గారికి సన్మానం చేయాలి, శుభాకాంక్షలు తెలియచేయాలి అని ఆశించిన వారు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక సంఘస్థులందరూ కూడా వారి విషయం తెలియజేయవచ్చు. అలాగే సంఘస్థులందరినీ నిమిత్తము బయట స్వీట్లు ఏర్పాటు చేశారు. మీరు వెళ్తున్నప్పుడు దయచేసి స్వీట్ తీసుకొని వెళ్ళాలి అని ప్రేమతో ప్రకటించమైంది. అలాగే ఆహ్వానించబడినటువంటి బయట నుంచి వచ్చినటువంటి అతిథులు అనగా ఆయా సంఘాల కాపురులు అలాగే బంధువులు అయినటువంటి వారు మాత్రం ఇక్కడ మందిరంలోనే ఉండాలని ప్రేమతో కోరుచున్నాం. సంఘస్థులందరి నిమిత్తం స్థానికుల కొరకు స్వీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం బ్యాక్ అవుతాము. సార్ చూడండి సార్. సార్ చూడండి సార్. స్మైల్ సార్, స్మైల్. సార్ పెట్టి చేస్తారా? సార్ చూడండి, స్మైల్. వన్ మోర్ సార్. మేడం మీరు కూడా చెప్పు. One more sir, smile.
చేసినందుకు దేవునికి వందనాలు. ఇది దేవుని చేసిన కార్యము. దైవజనులైనటువంటి ప్రీస్ట్ బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి ప్రదీప్ గారు, ప్రీస్ట్ బిషప్ అయినటువంటి సౌరభ్ గారు ఈ కార్యక్రమం నిర్వహించి మరి ఎంతో దేవుని మహిమార్థంగా ఘనంగా ఈ కార్యక్రమం జరిగించి నాకు అభిషేకం చేసినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నాకు ఇచ్చిన ఈ అభిషేకంను బట్టి ఇక్కడున్న సంఘ బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది దేవుని కొరకు వాడబడటానికి దేవుడు చేసిన కార్యమని నేను ఎంచుతూ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరంభించుకుంటూ ఉన్నాను. వచ్చిందా రికార్డ్ అవుతుందేనా నోట్ చేసుకొని తన యొక్క పరిచర్యలే వాడుకుంటూ ఈరోజు తన మహిమార్థముగా ఆ యొక్క బిషప్ అభిషేకాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చేసినటువంటి దైవజనులైనటువంటి ప్రీస్ట్ బిషప్ గారికి, ఆర్చ్ బిషప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది దేవుని కార్యము. దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ అనేక మందికి ఆత్మీయంగా మరి సహాయపడుతూ మరి దేవుని యొక్క రాజ్య విస్తరణలో పనిచేయడానికి మరి వాడుకున్నట్టు దేవుడు సహాయం చేయను గాక. వచ్చింది చూడండి.